శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. శివుని ఆలయంలో నంది ముఖం శివలింగం వైపు ఉండటం, ప్రజలు నందిని భక్తితో పూజించడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. భక్తులు తమ కోరికలను నంది చెవిలో చెబుతారు. దీంతో నంది భక్తుల కోరికలు తీర్చమని శివుడిని కోరతాడు. అసలు శివాలయంలో శివుని ముందు నందీశ్వరుడు ఎందుకు వెలిశాడు? శివుని యొక్క గణాలలో నందీశ్వరుని స్థానం అద్వితీయమైనది. ఏ శివాలయమైనా నందీశ్వరుడు లేకుండా ఉండదు. శివుడు ఉన్నాడు అంటే నందీశ్వరుడు ఉండి తీరాల్సిందే. నందీశ్వరుడికి అటువంటి భాగ్యం శివదీక్షా ఫలితంగా వచ్చిందే. నందీశ్వరుడి తండ్రి పేరు శిరాదుడు. ఈయన మహాశివభక్తుడు. ఈయన సత్సంతాన ప్రాప్తి కోసం శివదీక్ష వహించాడు. దాని ఫలితంగా నందీశ్వరుడు జన్మించాడు. నందీశ్వరుడు గొప్ప సద్గుణాలతో పెరుగుతూ ఉన్నాడు. ఒకనాడు నారదుడు వచ్చి ఈ బాలుడు అల్పాయుష్కుడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విన్న నందీశ్వరుడు తండ్రి నుంచి శివదీక్ష స్వీకరించి శివుడికే ఆత్మార్పణ చేసి సంపూర్ణ నియమనిష్టలతో శివారాధన తత్పరుడు అయ్యాడు. అతని శివాదీక్షా ఫలం ఎంత గొప్పదంటే కొంతకాలానికి పరమేశ్వరుడే ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగాడు. నందీశ్వరుడు నాకు ఆయుష్షు పెంచు అని అడుగులేదు. దేవా, నేను ఎల్లప్పుడూ నిన్ను చూస్తూ నిన్ను సేవిస్తూ ఉండాలి. ఆ వరం నాకు ఇవ్వు అని కోరాడు. నందీశ్వరుడు శివుడి ఎదుట ఉండాలి అంటే జీవించి ఉండాలి కదా. ఎంతకాలం జీవించి ఉండాలి? శివుడు ఉన్నంతకాలం జీవించి ఉండాలి అంటే శివదీక్షాఫలం వల్ల నందీశ్వరుడు చిరంజీవి అయ్యాడు అన్నమాట. నంది భక్తికి సంతోషించిన శివుడు ప్రతి శివాలయంలో నంది విగ్రహం ఉండేలా వరం ఇచ్చాడు. అందుకే నందిని చూడకుండా పూజించకుండా శివుని ఆరాధన అసంపూర్ణమవుతుందని పండితులు చెబుతున్నారు.